టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థలో మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది డిఫరెంట్గా కొత్త నోటిఫికేషన్ అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా ప్రజెంట్ వచ్చేసి మనకు ఇంటర్వ్యూ ద్వారా మనకైతే సెలెక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లికేషన్ ఫీజు అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు తెలియదు. అండ్ పూర్తి డీటెయిల్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ అంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. వీడియో లెవెల్ ఉంది ఇంపార్టెంట్ అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు మీ దగ్గర తెలిసిన కోర్స్ ఆఫర్ అయితే ఉందని, ఈ ఆఫర్ మీకు ఈ రోజు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు 999 అయితే పెంచడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరన్నా కోర్స్ తీసుకోవాలంటే కూడా మన డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని అక్కడ మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ కోర్స్ అనేది మీకు 399కి విత్ 1 year వ్యాలిడిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. కేవలం ఈ రోజు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట ఈ ఆఫర్ అనేది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పిలువనైతే మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థ నుంచి చేసినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కానీ మనకు February 14th, 2026 మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఒక దాదాపు 3 days అవుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన అంటే మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసి ముందుగా మీరు ఆన్లైన్ ద్వారా ఒక రిజిస్టర్ అయితే అవ్వాలి. ఆ రిజిస్టర్ చేసుకున్నటువంటి నెంబర్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అవుతుంది కదా, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్అప్ చేసి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళేటప్పుడు ఈ అప్లికేషన్ ఫాము అండ్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి మీకు NATS లేదా NAPS రిజిస్టర్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇది రిజిస్టర్ నేను ఏ విధంగా చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో చేసుకోవాలని చెప్తాను. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ పేరు, మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇవ్వాలి. కింద ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ 10th మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అదే విధంగా ఇవ్వండి. పక్కన మీకు ఏజ్ అయితే కౌంట్ చేసుకోండి. అండ్ మనకు జెండర్ వచ్చేసి మనకు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ చేసింటే BE కానీ, బీటెక్ కానీ, డిప్లొమా కానీ, BSc కానీ, లేదా BA కానీ, లేకపోతే IT కానీ ఏ క్వాలిఫికేషన్ ఉందని మీరు ఇక్కడ టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్పెషలైజేషన్స్ వచ్చేసి ఏంటంటే మీ క్వాలిఫికేషన్ మీరు ఉన్నటువంటి ఏదైతే కోర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ITలో వచ్చేసి ఏ ట్రేడ్, BAలో వచ్చేసి ఏంటి ఎక్కడైతే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ పర్సెంటేజ్ అనమాట, ఎంత పర్సెంటేజ్ ఉందని, అండ్ ఏ ఇయర్లో మీకు ఏ మంత్లో కంప్లీట్ అయింది అనేది. అండ్ మనకు 10th వచ్చేసి మనకు రెసిడెన్సీ అడ్రస్, మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్ పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది విత్ పిన్ కోడ్. కింద వచ్చేసి మనకు క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీ మొబైల్ నెంబరు ప్రజెంట్ ఏదైతే యాక్టివ్ ఉందో అది మాత్రం ఇవ్వండి. అండ్ 12th వచ్చేసి పేరెంట్ మొబైల్ నెంబరు, మీ ఫాదర్ అయితే ఇవ్వచ్చు, లేదంటే కన్నా మీదే సెకండ్ నెంబర్ ఏదైనా ఉంటే కూడా అది కూడా ఇవ్వచ్చు. అండ్ 13th వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి, ప్రజెంట్ యాక్టివ్ ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి మాత్రం ఇవ్వండి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మనకు డిజబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ అని పెట్టండి, లేకపోతే నాన్ పెట్టండి. కేటగిరీ జనరల్, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూసీ టిక్ తీయాలి. తర్వాత మనకు బ్లడ్ గ్రూప్, మీ బ్లడ్ గ్రూప్ మీకు తెలిస్తే ఇవ్వండి, లేదంటే కానీ మీరు టెస్ట్ చేసుకొని ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ మనకు రిలీజియన్ వచ్చేసి మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మదర్ టంగ్ వచ్చేసి మనకు తెలుగు అయితే తెలుగు కాబట్టి తెలుగు అయితే ఇవ్వండి. అండ్ 20th వచ్చేసి మనకు అడిషనల్ క్వాలిఫికేషన్, మీకు ఇంకేమైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా అది కూడా ఇవ్వచ్చు. 21 వచ్చేసి మనకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, కాంటాక్ట్ మొబైల్ నెంబర్ కానీ అది. తర్వాత కింద మనకు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ కూడా సిగ్నేచర్ అయితే చేయాలి. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఏం చేస్తారంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు ఈ అప్లికేషన్ ఫామ్ కొన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని ఇచ్చాడు అనమాట. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకోండి. అయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థ నుంచి మనకు అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అప్రెంటిస్షిప్ అంటే తెలియని వాళ్ళకి చెప్తాను, ఇది ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఓన్లీ 1 year మాత్రమే వాళ్ళ సంస్థను మీరైతే జాబ్ అయితే చేస్తారు. జాబ్ అని చెప్పుకోవచ్చు, లేదంటే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అని చెప్పుకోవచ్చు, వాటెవర్ ఏదైనా చెప్పుకోవచ్చు అనమాట, ఏమైనా పిలుచుకోవచ్చు. బట్ ఏమంటే ట్రైనింగ్ అంటారు అన్నమాట దాన్ని. ఇక్కడ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉన్నాయి, డిప్లొమా అప్రెంటిస్ ఉన్నాయి, అదేవిధంగా మనకు IT అప్రెంటిస్ కూడా ఉన్నాయి అనమాట. ముందుగా ఇక్కడ IT అప్రెంటిస్లో వచ్చేసి మనకు ఎవరిలో 30 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఫిట్టరు, టర్నరు, మెషినిస్టు, పెయింటరు, ఎలక్ట్రీషియను, డ్రాఫ్ట్స్మ్యాను, మెకానికలు, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డరు ఈ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు 11,000 పర్ మంత్ స్టేఫండ్ ఇస్తారు. ఒకవేళ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆపరేటర్ అండ్ వెల్డర్కి వచ్చేసి ఏంటంటే 10,560 మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది స్టేఫండ్ అనేది. ఒకవేళ డిప్లొమా అప్రెంటిస్షిప్ చేసినటువంటి వాళ్ళకు 15 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌కి వచ్చేసి అవి అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ వచ్చేసి మనకు 12,500 మీకు పర్ మంత్ స్టే ఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది 1 ఇయర్ వరకు. లాస్ట్ వచ్చి మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మనకి దీనిలో వచ్చేసి మనకు ఓవరాల్‌గా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌కి అండ్ మెకానికల్ ఇంజినీరింగ్‌కి 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి స్టే ఫండ్ వచ్చేసి మనకు 17,500 అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఒకవేళ మీరు బీఎస్సీ గానీ, బీకామ్ గానీ, బీఏ గానీ చేస్తే వాళ్ళకు 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళకు 12,500 మీకు స్టే ఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేశారు. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ మనకు డ్యూరేషన్ ట్రైనింగ్ వచ్చేసి మనకు 1 ఇయర్ అయితే ఉంటుంది. అంటే 12 మంత్స్ అనమాట. ప్రతి మంత్ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే స్టే ఫండ్ ఇచ్చారో ఆ స్టే ఫండ్ మీకు కంపల్సరీ అయితే ఇస్తారు. ఇక నుంచి మనకు సెలక్షన్స్ అనేది మనకు ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఏంటని చూసుకోండి. మనకు వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మనకు సెలెక్ట్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వెన్యూ వచ్చేసి L1 MIDC ఇండస్ట్రియల్ ఏరియా నేవీ ముంబై ఇక్కడ 410208. టైమ్ అండ్ డేట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండ్ డిప్లొమా అప్రెంటిస్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు February 25, 2026 మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మధ్యాహ్నం 2 గంటలకైతే వాళ్ళు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఒకవేళ ఐటీఐ అప్రెంటిస్‌షిప్ వాళ్ళు వచ్చేసి March 2, 2026 ఆఫ్టర్‌నూన్ 2 పీఎంకి అయితే మీరైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే గనక మనకు ఆన్లైన్ ద్వారా ముందుగా ఇక్కడ వచ్చేసిందంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండ్ డిప్లొమా అప్రెంటిస్ వాళ్ళు NATS ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్‌లో మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి nats.education.gov.in అనే వెబ్సైట్ మీరు రిజిస్టర్ చేయాలి. అక్కడ స్టూడెంట్ ట్యాబ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. స్టూడెంట్ రిజిస్టర్ చేసుకోండి. అక్కడ మీరు ఇచ్చినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫిలప్ చేసి తర్వాత మళ్ళీ మీరు NATS ఎడ్యుకేషన్ ఏదైతే స్టూడెంట్ రిజిస్టర్ ఉందో దాన్ని క్లిక్ చేసి ఎస్ అని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. ఆ రిజిస్టర్ నెంబర్ మాత్రమే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయాలి. ఒకవేళ ఐటీ అప్రెంటిస్ ఉన్నారు కదా, ఐటీ అప్రెంటిస్‌షిప్ చేసేవాళ్ళు NAPS ఒక వెబ్సైట్ ఎంత ఉంటుంది. ఆ NAPS వెబ్సైట్‌లో మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి NAPS రిజిస్ట్రేషన్ పోర్టల్ అన్నమాట. apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్‌లో మాత్రమే మీరైతే రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయ్యి ఆ రిజిస్టర్ నెంబర్ మాత్రమే అక్కడైతే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ ఇక్కడ మీరు ఇంటర్వ్యూకి ఎవరైతే అటెండ్ అవ్వాలి అనుకుంటారో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే గన మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది వెరిఫికేషన్ టైంకి. అండ్ ప్రతిదీ మనకు ఒక సెట్ జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. 10th మార్క్స్ మెమో, 12th మార్క్స్ మెమో అండ్ మీరు బీఈ గానీ, బీటెక్ గానీ అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ మీరు అప్లై చేస్తా ఉంటే వాటి సంబంధించిన సర్టిఫికేట్స్. ఒకవేళ డిప్లొమా క్యాండిడేట్ వాళ్ళు డిప్లొమా సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. ఇక నెక్స్ట్ మనకు ఐటీ వాళ్ళ ఐటీఐ సర్టిఫికేట్ జిరాక్స్. తర్వాత మనకు మీ క్యాస్ట్ SC, ST, OBC సర్టిఫికేట్. ఇక నెక్స్ట్ NATS గానీ, NAPS రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కదా, మీరు ఎన్రోల్మెంట్ అయినటువంటి సర్టిఫికేట్ అంటే మెయిల్ ఉంటుంది కదా అది. ఆధార్ కార్డు, పాన్ కార్డు మ్యాండేటరీ కాకపోయినా కానీ ఆధార్ కార్డు కంపల్సరీ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకు వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారని. వచ్చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎగ్జామ్స్ వచ్చేసి మనకు నేవీ ముంబై, BEL మనకు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థ వాళ్ళు కండక్ట్ చేస్తా ఉన్నారు. జనరల్, OBC, EWSలకు 35% మార్కులు రావాలి. SC, ST, PWలకు 30% మీకు మార్కులు అయితే రావాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తామన్నమాట. బట్ మ్యాక్సిమం మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. అంటే మీ క్వాలిఫికేషన్ వచ్చి మార్కులను బేస్ చేసుకొని మళ్ళీ షార్ట్‌లిస్ట్ చేసి మనకు సెలెక్ట్ అయితే చేసే ఛాన్సెస్ కూడా అనమాట. ఫైనల్‌గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.